చాలామంది వాళ్ళ హెల్త్ కాన్షియస్, వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి బహు జాగ్రత్తగా టెస్టులు చేయించుకుంటూనే ఉంటారు. వేయింగ్ మిషన్ ఇంట్లోనే పెట్టుకుంటారు. అక్కడక్కడ ఉండేది డబ్బులు ఎత్తే వచ్చాయి ఇంతకుముందు. ఇంట్లోనే పెట్టుకొని 3 కేజీలు పెరిగా ఇలా అన్నమొద్దు. పోయిన ఆ సంవత్సరం 50 కేజీలు ఉన్నాను, ఇప్పుడేంటి 80 కేజీలు అయ్యాను. నెలకు 1.5 కేజీ పెరిగానా? అన్యాయం ఇది కదా. నా గుండెకి పని ఎక్కువ పెట్టేస్తున్నాను. మీ వెయిట్ పెరిగే కొలిది, మీ శరీరం పెరిగే కొలిది గుండెకి ఏమవుద్దంటే అన్నిటికీ బ్లడ్ సప్లై చేయాలంటే 8 మంది పిల్లలు ఉన్న తల్లి ఎలా పని చేయాలో నీ గుండె ఎలా పని చేయాలి. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ హెల్త్? నీ భక్తి విషయంలో ఎందుకు చెక్ చేసుకో. నా ప్రార్థనా జీవితం ఎలాగుంది? నా మనస్సాక్షి ఎంత యాక్టివ్గా ఉంది? మనస్సాక్షి ఎంత త్వరగా స్పందిస్తుంది? ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు తెలుస్తుంది, నేను బాగానే ఉన్నాను కదా. ఎర్రగక్క గుడ్డోడుకున్నావు, దిగంబడుకున్నావు, దరిద్రుడిగా ఉన్నావు అని ఎరుగక. ఇఫ్ యు నో యువర్ ఫాల్ట్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. నీ బలహీనత నీవు ఎరిగితే దాన్ని సరి చేసుకోవచ్చు. నీ రోగం ఏంటో నీకు తెలిస్తే రోగానికి మందు కనపడతావు, 1 నిమిషం అంటాడు డాక్టర్. స్పిరిచువల్గా మనల్ని సరి చేసుకోవాలి. పరుగు కడబొట్టించాలి. పరుగు ఆగిపోతుంది. ఎవరు మిమ్మల్ని అడ్డగిస్తున్నారు? వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ స్టాపింగ్ మీ టు రన్ ఫర్ గాడ్? నా ఉద్యోగమా, నా కుటుంబమా, నా అనవసరమైన వ్యవహారాలా, నా సోమరితనమా, నా తిండిపోతనమా, నా నిర్లక్ష్యమా, నా అలక్ష్యమా, నా శరీర మనసా అని పరిశీలించుకోవాలి.